అల్లుడికి విందు. అనగనగా ఒక ఊర్లో ఒక గయ్యాలి పిచ్చమ్మ అనే ఆమె ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఉన్న 2 ఎకరాల భూమి అమ్మి ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. తనకంటూ మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు అంతే. ఆమెకు తినటానికి కూడా గడవటం కష్టంగా ఉండటం వల్ల ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉంటూ ఉండేది. కానీ ఆవిడ నోరంటే ఊరంతా భయపడేవారు. దీపావళి పండుగ 2 రోజులు ఉంది అనగా ఊరిలోని వారి అల్లుళ్ళు అందరూ అత్తవారిళ్లకు వచ్చారు. పిచ్చమ్మ పక్కింటి వాళ్ళ అల్లుడు కూడా వచ్చాడు. అల్లుడు వస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుడిని రమ్మని ఎలా ఉత్తరం రాస్తుంది? దిగులుగా అందరి ఇళ్ళని చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ. అప్పుడే కూతురు నుంచి కూడా ఉత్తరం వచ్చింది. అందులో తన భర్త ఊరిలో లేడని, పై ఊళ్లకు పని మీద వెళ్ళాడని, దీపావళికి రావడానికి వీలుండదు అని ఉత్తరం రాసింది. పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుటపడింది. ఊరిలో వాళ్ళు అడిగినా అల్లుడు పని మీద పట్నం వెళ్ళాడు, పెద్ద పండక్కి వస్తాడు అని చెప్పింది. ఆ రోజు దీపావళి పండుగ. పొద్దుటపూట అందరూ దీపావళి పిండి వంటలు చేస్తూ లోపల ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. పాపం పిచ్చమ్మ ఒక్కత్తి చెంపన చేయి పెట్టుకుని బయట పంచలో కూర్చుని ఉంది. ఆ పూటకు వండుకోటానికి నూకలు కూడా లేవు. పండగ చేసే వాళ్ళ ముఖాలు చూస్తూ ఉండాల్సింది. ఇంతలో ఏదో బండి చప్పుడైన శబ్దం వినిపిస్తే అటు తిరిగి చూసింది. బండ్లో నుంచి అల్లుడు దిగుతున్నాడు. పిచ్చమ్మకు ముచ్చెమటలు పోసాయి. నోట మాట రాలేదు. ఎలాగో తేరుకుని కాళ్ళకు నీళ్ళిస్తూ ఊళ్ళో లేవని అమ్మాయి ఉత్తరం రాసింది అని అంది. అల్లుడు ముఖం కడుక్కుంటూ, అవును, పై ఊళ్ళకు పని మీద వెళ్ళాను. ఈరోజు రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని వెళదామని మీ ఇంటికి వచ్చాను అన్నాడు. పిచ్చమ్మకు ఏమీ పాలుపోలేదు. ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కూడా కనిపించటం లేదు. పండగ పూట బియ్యం అప్పెవరిస్తారు? ఎవరిని అరగడం? ఇంతకు ముందు ఇచ్చిన వారికి తిరిగి ఇస్తే కదా. ఎలాగోలా ఈ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి అనుకుంది. ఇంతలో పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన చేతితో సొంతంగా నేసి దాచిపెట్టిన 8 గజాల ఖద్దరు చీర కట్టుకుని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అల్లుడు బయట పంచలో పడుకుని పెంకులు లెక్కబెడుతున్నాడు. పిచ్చమ్మ పక్కింటికి వెళ్ళి తలుపు తట్టింది. వంటింట్లో పని చేసుకుంటున్న పక్కింటామె తలుపు తీసింది. పిచ్చమ్మ లేని నవ్వును నవ్వుతూ వాళ్ళింట్లో ఒక మూల పెద్ద వడ్లరాసి పోసి ఉంటే దాని మీదకు పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా. ఆ ఇంటావిడ చాప తెచ్చి కూర్చోమంది. పర్వాలేదు, నాకు వడ్ల వాసనంటే చాలా ఇష్టం, ఇక్కడే కూర్చుంటా అంటూ వడ్ల మీద రోలర్లాగా దొర్లుతూ కూర్చుంది. ఆ ఇంటావిడ 2 మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది. నేను కూడా మళ్ళీ వస్తానంటూ ఆవిడ అటు పోగానే పిచ్చమ్మ చీరకు బాగా అంటుకున్న వడ్లతో ఇంటికి వచ్చి గబగబా లోపలికి వెళ్ళి నట్టింట్లో విదిలించింది. దాదాపు ఒక మానెడు వడ్లు రాలాయి. బ్రతుకు జీవుడు అనుకుని అవి దంచటం మొదలుపెట్టింది. ఇదంతా అల్లుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత పిచ్చమ్మ దొడ్లో కాసిన తోటకూర కూడా వండి అల్లుడికి మధ్యాహ్నం భోజనం పెట్టింది. అల్లుడు భోజనం చేసి బయట పంచలోకి వచ్చాడు. పక్కింటి ముసలాయన పంచ చూరుకు గుమ్మటం కడుతూ, ఏమండి, ఎప్పుడు రావటం? భోజనం అయ్యిందా అని అడిగాడు. అల్లుడు త్రేణుస్తూ, అయ్యిందండి, ఏదో పక్కింటి వాళ్ళ వడ్ల పుణ్యాన, మా అత్త చీర పుణ్యాన ఎట్లాగో అయ్యింది అని అన్నాడు. ముసలాయనకు అర్థం కాక తల ఊపి వెళ్ళిపోయాడు.